హలో స్టూడెంట్స్, మనం వాగుణింతం వరకు నేర్చేసుకున్నాం. వాగుణింతంతో పదాలు ఏమేమి వస్తాయి అనేది ఇతర గుణింతాలతో కలిపి మనం నేర్చేసుకున్నాం కదా. ఈరోజు ఏ గుణింతంతో నేర్చుకోవాలి? సా గుణింతంతో ఏమేమి పదాలు వస్తాయో చూద్దాం ఒకసారి. సా గుణింతం రాసేసుకుందామా మరి? సా గుణింతముతో పదాలు. సా గుణింతముతో పదాలు. ముందుగా స, సా, సి, సి, సు, సు, సృ, సృ, సే, సే, సై, సో, సో, సౌ, సం, సహ. ఇది సాగుణింతం. మీకు తెలిసిందే కదా, ఇది వరకు నేర్చుకున్నదే కదా అది. ఇప్పుడు సాగుణింతంతో పదాలు ఏమొస్తాయనేది చూద్దాం. శనివారము. స నగ్గుడిస్తే నీ, ఒక దీర్ఘమిస్తే వా, ర మా కొమ్మిస్తే ము. శనివారము. స నా గా పగ్గుడిస్తే పి, పికి సున్నా పెడితే పిం, డగ్గుడిస్తే డి శనగపిండి. సా సగ్గుడిస్తే సి, రకేత్వమిస్తే రే, ఖ శశిరేఖ. సకు దీర్ఘమిస్తే సా, లకొమ్మిస్తే లు, వకు దీర్ఘమిస్తే వా, సాలువా. సకు దీర్ఘమిస్తే సా, పకి సున్నా పెడితే పం, శాపం. సకు దీర్ఘమిస్తే సా, సా సాకి తావత్తిస్తే స్తా, సాకి తావత్తిస్తే స్తా, స్తాకి రావత్తిస్తే స్త్ర, స్త్రాకి సున్నా పెడితే స్త్రం, శాస్త్రం, శాస్త్రం. సగ్గుడిస్తే సి, లకొమ్మిస్తే లు, వ సిలువ. సగ్గుడిస్తే సి, లా శిలా. సగ్గుడిస్తే సి, లా లాకి పావతిస్తే అల్ప, అల్ప శిల్ప. సగ్గుడి దీర్ఘమిస్తే సి, లా లాకి సున్నా పెడితే లం, శీలం. సగ్గుడి దీర్ఘమిస్తే సి, సా సాకి సున్నా పెడితే సం, సీసం. సగ్గుడి దీర్ఘమిస్తే సి, రా రాకి సున్నా పెడితే రం, సీరం. సగ్గుడి దీర్ఘమిస్తే సి, ల శీల. సకొమ్మిస్తే సు, సగుడి దీర్ఘమిస్తే సి, ల సుశీల. సకొమ్ము దీర్ఘమిస్తే సు, లా లకి సున్నా పెడితే లం, శూలం. సకు రుత్వమిస్తే సృ, తగ్గుడిస్తే తి, శృతి.
సకేత్వం ఇస్తే సే, షకోం ఇస్తే షు, శేషు. సకేత్వం ఇస్తే సే, షకి సున్నా పెడితే షం, శేషం. సకేత్వం ఇస్తే సే, రాకం ఇస్తే రు, శేరు. సకాయిత్వం ఇస్తే సై, లకం ఇస్తే లు, శైలు. సకాయిత్వం ఇస్తే సై, లా జ, శైలజ. సకాయిత్వం ఇస్తే సై, స, వాకి సున్నా పెడితే వం, శైశవం. సకోత్వం ఇస్తే సో, సోకి సున్నా పెడితే సొం, ఠగ్గుడిస్తే ఠి, సొంఠి. సకోత్వం ఇస్తే సో, ష, శోష. సకోత్వం ఇస్తే సో, ష, ల్, ల్, సోషల్. సకౌత్వం ఇస్తే సౌ, రా, రాకి యావత్ ఇస్తే రియా, రియా, శౌర్య. సకౌత్వం ఇస్తే సౌ, రాకి యావత్ ఇస్తే రియా, రియాకి సున్నా పెడితే రియం, శౌర్యం. సకి సున్నా పెడితే సం, క, శంక. సకి సున్నా పెడితే సం, ఖ, మక్కొమ్మిస్తే ము, శంఖము. ఇక్కడ వరకు షాతో మనకి పదాలు వచ్చాయి. నేను రాసినవి ఇవి. మీరు ఇంకా చాలా పదాలు రాసుకోవచ్చు. వేరువేరు గుణింతాలు కలిపి, వేరువేరు అక్షరాలు కలిపి మీరు చాలా పదాలు సాగుణింతంతో తయారు చేసుకోవచ్చు. నేను కొన్ని పదాలు మాత్రమే రాశాను. ఇప్పుడు అవన్నీ ఒకసారి చదివేసుకుందాం. శనివారము, శనగపిండి, శశిరేఖ, శాలువ, శాపం, శాస్త్రం, శాస్త్రం. సాకి తావొత్తు, రావత్తు, 2 ఒత్తులు వచ్చాయన్నమాట ఇందులో శాస్త్రానికి. సాకి తావొత్తిస్తే స్థ, స్థాకి రావొత్తిస్తే స్త్ర. ముందు తావొత్తునే చదవాలి, తర్వాత రావొత్తుని చదవాలన్నమాట. స్థ, స్త్ర, స్త్రం, శాస్త్రం. శిలువ, శిల, శిల్ప, శీలం, సీసం, శీరం, శీల, సుశీల, శూలం. శృతి, శేషు, శేషం, శేరు, శైలు, శైలజ, శైశవం, సొంఠి, శోష, సోషల్, శౌర్య, శౌర్యం, శంఖ, శంఖము. ఈ పదాలు 1కి 10 సార్లు చదువుకోండి. ఎలా రాయాలో నేర్చుకోండి. చక్కగా చదివేసుకుని రాసేసుకుని భాషని చక్కగా ప్రొనౌన్సియేషన్ చేయడం, రాయడం అనేది నేర్చేసుకోండి.